పొలిటికల్ ప్రెషర్ లో పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తారని మాత్రమే అవుతుంది. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలుస్తారు వచ్చి పూర్తి స్థాయిలో మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు పిలిచినా అప్పుడు వ్యక్తిగతంగా పాపం రేవంత్ రెడ్డి ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలు అడిగింది ఏమీ లేదు. కొత్తది ఒకటి కూడా నేను అడిగింది ఒకటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడ పైసలు ఉన్నాయని కరప్షన్ ఇక్కడ ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీలకు అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు కేటీఆర్ఏ అనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్లను చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్ పై ప్రశ్నించారు. ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీలకు అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు కేటీఆర్ఏ అనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్లను చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీలకు అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు కేటీఆర్ఏ అనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్లను చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. ఏసీబీ ఆఫీస్ లో కేటీఆర్ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీలకు అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు కేటీఆర్ఏ అనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్లను చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు.